సెకండ్ ఇన్నింగ్స్ కళ్యాణ వైభోగం సినిమా నుంచి స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ నందిని రెడ్డి గారు అనుకోకుండా ఒక చోట నన్ను కలిసి షీ వాంట్ మీ టు యాక్ట్ ఆవిడ సినిమాలో. ఆవిడ అడిగారు అప్పుడు అడిగితే నేను చెప్పాను నాకు పాప ఉంది, నాకు కష్టం వచ్చి చేయడం అని. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మళ్ళీ నాకు కాల్ వచ్చి ఆవిడ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అది నేను యాక్సెప్ట్ చేసి చేశాను. దట్ వాజ్ మై సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఫిల్మ్. పొలిటికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? అంటే మీతో పాటు హీరోయిన్గా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పొలిటికల్స్లో సెట్ అయ్యారు. మీ పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా మేము చూడొచ్చా? లేదండి, ప్రస్తుతానికి అయితే 100% అసలు ఐడియా లేదు. సో ఐమ్ హ్యాపీలీ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ పొలిటిక్స్. అంత నాకు నాలెడ్జ్ కూడా లేదు పొలిటిక్స్ గురించి, అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో డెఫినెట్లీ లేదు. ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లేదు, అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయినా కానీ డెఫినెట్గా ఏమో యాక్సెప్ట్ చేయనని అనిపిస్తుంది, చేయను. మీరు చాలామంది టాప్ హీరోస్తో వర్క్ చేశారు. అప్పట్లో నేను ఈ హీరోతో చేయడం మిస్ అయ్యానే అని ఎవరైనా అనుకున్న హీరో ఉన్నారా? చిరంజీవి గారితో యాక్చువల్లీ నేను చేయాల్సిన మూవీ ఒకటి, అది అనౌన్స్మెంట్ కూడా జరిగింది అప్పుడు, మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్వాల్ చిరంజీవి గారి కాంబినేషన్లో. సో అది అనుకోకుండా ఆ ప్రొడక్షన్ జరగలేదు. సో అదొకటి ఐ మిస్డ్. సో అదొకటే, నేను చిరంజీవి గారి ఆఫర్ ఒకటే మిస్ అయ్యాను. మీరు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా, సో మీరు అప్పుడు వర్క్ చేసినప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న డిఫరెన్సెస్ చూసారు? అప్పుడు ఈ వాజ్ లైక్ వెరీ షై, అంటే ఆయన అసలు మాట్లాడేవారు కాదు. సో ఈవెన్ సజెషన్లో చేసినా కానీ యూస్ టు టెల్ మీ దట్ వై డోంట్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండి అని. సో అంత షై ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు చూస్తే సో అప్పుడు సినిమాలకి ఇప్పటికి కూడా యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్, అంత చాలా తేడా ఉంది. నౌ హీస్ వెరీ మాట్లాడుతున్నారు, చాలా బాగా ఓపెన్గా ఉంటున్నారు. అండ్ హీస్ ఆల్సో ఇన్ టు పొలిటిక్స్, హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ టు ద పీపుల్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి పవన్ కళ్యాణ్ గారిలో.